అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి, పిల్లలకి ఎగ్జామ్స్. సో అందుకే కొంచెం బిజీ అయ్యి వీడియో ఎడిటింగ్కి రికార్డింగ్కి టైం సరిపోలేదు. అండ్ ఇదైతే శ్రీరామనవమి రోజు తీసిన వీడియో. ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వ్లాగ్లోకి అయితే కంటిన్యూ చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పూజ చేసుకుంటారు. అండ్ ఈ శ్రీరామనవమికి నేను ఎలా చేసుకున్నాను, ప్రసాదాలు ఏమేమి చేశాను, ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నేను శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేసుకుంటాను అనేది. అండ్ ఈసారి అయితే కొంచెం స్పెషల్గా, అది కూడా ఓన్ హౌస్లో చేసుకున్నాను కదా, కోలాటం కూడా చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. పాపకైతే ఎగ్జామ్స్ కాబట్టి పాపకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను. సో నెక్స్ట్ పూజ చేసుకుందామని చెప్పి, ఇయర్ అయితే అన్ని పూజలు కూడా 2 రోజులు అయితే మనకి సూర్యోదయానికి ఇదైతే ఉంటుందో ఆ తిథితోనే మనకు కంటిన్యూ కాబట్టి, సో నెక్స్ట్ రోజు అయితే మనం పూజ అయితే చేసుకున్నాము. పాపకి ఎగ్జామ్ లేకపోయింటే ఉంచేసిందను, బట్ తప్పదు, ఎగ్జామ్స్ కాబట్టి ఫైనల్ ఎగ్జామ్స్ కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇంకా పాపకైతే బాయ్ చెప్పేసి నేను ఇంకా దేవుడి కోసం ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సీజన్ మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి ఇంకా మ్యాంగో పులిహోర, ఇంకా పాయసం, ఇంకా తెలిసిందే కదా రామదేవునికి ఇష్టమైనవి పానకం, వడపప్పు, సలివిడి, ఇవైతే కామన్ అందరి ఇంట్లో ఉండేవే. ఇంకా మిగతా ప్రసాదాలంటే ఎవరిష్టం, ఎవరి ఓపిక బట్టి చేసుకుంటారు. మ్యాంగో సీజన్ అన్నాళ్ళు కూడా నేను కంపల్సరీ మ్యాంగో పులిహోర చేస్తాను. ఇక్కడ నేను రెసిపీ అయితే డీటెయిల్గా ఏమీ చెప్పట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంకెప్పుడైనా పోస్ట్ చేస్తాను, కింద కమెంట్ అయితే చేయండి. ఆల్రెడీ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. స్పెషల్గా అయితే ఏమీ చేయట్లేదు, నాకు తెలిసినట్టు కొంచెం సింపుల్గా ఈజీగా అయితే చేసేస్తాను. సో ఇంకా ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసి ఇంకా దేవుడి దగ్గర అయితే ఇంకా పూజకి రెడీ చేసుకోవాలి కదా, పీట అన్నీ వేసుకొని దేవుడి పట్టం అయితే పెట్టుకొని ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేసుకుంటాను. తను స్కూల్ డ్రాప్ చేసి వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంటే పూజ అయితే త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ కూడా అపార్ట్మెంట్లో చిన్న సెలబ్రేషన్ అయితే ఉంది, అంటే రాముల వారికి. సో తనకు కూడా ఆఫీస్ మీటింగ్స్ అవి ఉన్నాయి. సో అందుకే త్వరగా పూజ చేసేద్దామని చెప్పేసి అన్నీ కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటాను. ఈసారి అయితే కొంచెం ప్రసాదాలు తగ్గించుకున్నానులేండి. నేను చాలా వీడియోస్లో చెప్పుంటాను, నేను ఏ పూజ అయినా హడావిడి డెకరేషన్స్ అవన్నీ చేయను, కానీ నార్మల్గా నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే చేసుకుంటాను. ఎందుకంటే అన్నీ కూడా నేనే చేసుకోవాలి. సో అందుకనే మ్యాక్సిమం నాకు ఓపిక ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే నేను చేయగలిగినంత వరకు చేస్తాను. నా దగ్గర ఈ రాముల వారి పటం పాతది, అంటే పెళ్ళైన కొత్తలో తీసుకునేదే, మార్చలేదు. ఆల్రెడీ పటం ఉండుండగా ఇంకోటి కొత్త తీసుకోవడము చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్పారు వద్దని చెప్పి. సో అందుకని ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో మార్చాల్సి వస్తే అప్పుడు మారుస్తాను. చాలామంది అడిగారు కదా రామదేవుని పూజ ఎలా చేసుకోవాలి అనేది. సో రామదేవుని పూజ 5 లక్షవారాలు, 5 ఆదివారాలు అయితే కంపల్సరీ చేసుకోవాలి. సో ప్రసాదాలు కూడా గోధుమ నూక, పంచదార, ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు నెయ్యి కలిపి 5 ఉండలు అయితే చేసుకోవాలి. చాలామంది అడిగారు లాంగ్ వీడియో డీటెయిల్డ్గా పెట్టమని, బట్ నాకు అప్పుడు వీడియో రికార్డ్ చేసుకోవడానికి అవ్వలేదు. సో అందుకే చాలా షార్ట్ వీడియో పెట్టాను. దాని మీద నేను కింద కమెంట్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంటాను ఎలా చెయ్యాలి అనేది. బట్ చాలామందికి డౌట్ ఉంటుంది, అందుకే ఇక్కడ డీటెయిల్గా చెప్తాను. ఒకవేళ ఎవరైనా రామదేవుని పూజ చేయాలి అనుకుంటే, ఒకవేళ స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయండి. లేడీస్ ప్రాబ్లం ఏమైనా వస్తే మానొచ్చు, అలానే కావాలని మనకి మానాలి, ఏదో ఊరెళ్ళాలి అని చెప్పేసి మానొద్దు. ఇంకెప్పుడైనా నేను రామదేవుని పూజ ఎప్పుడైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నేను అప్పుడు డీటెయిల్గా వీడియో తీసి పెడతాను. నాకు తెలిసినంత వరకు చాలామందికి డౌట్స్ క్లియర్ అయి ఉంటాయి. అండ్ ఈరోజు శ్రీరామనవమి పూజ విషయంకి వస్తే, ఇక్కడైతే నేను పక్కన తమలపాకులో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకున్నాను. అటువైపు ఏమొచ్చి వినాయకుడి విగ్రహం. తెలిసిందే ప్రతి పూజకి మనం వినాయకుడి విగ్రహం అయితే కంపల్సరీ పెట్టుకుంటాము. అదే పసుపు గణపతి. ఏ పూజకైనా సరే పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతే వినాయకుడికి పూజ చేశాకే మనం ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలి. నేను దేవుడికైతే అష్టోత్తరాలు, సీతమ్మ వారికి అష్టోత్తరాలు, రాముల వారికి అష్టోత్తరాలు చదువుకుంటాను. ఇంకా నార్మల్గా దండకం ఉంటుంది కదా, సో అదైతే చదువుకుంటాను. రామదేవుని కథ బుక్ ఉంటే అందులో చదువుకోవచ్చు. నా దగ్గర బుక్ మిస్ అయ్యింది, సో అందుకే ఇక్కడ నేను ఫోన్లో అయితే చదువుకుంటున్నాను. ఇది కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది. వాగ్మినే నమః, ఓం సత్యవాచే నమః, ఓం సత్య విక్రమాయ నమః, ఓం సత్య
వ్రతాయ నమః. ఓం వ్రతధరాయ నమః. ఓం విభీషణ పరిత్రాత. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః. ఓం త్రిలోకరక్షణాయ నమః. ఇంద్రాయ నమః. ఓం జితిక్రోధాయ నమః. ఓం జితమిత్రాయ నమః. ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ పెట్టిన తర్వాత రాముల వారి అష్టోత్తరాలు, సీతమ్మ వారి అష్టోత్తరాలు చదివి ఇంకా కథ ఉంటుంది కదా, సో అద కథ కూడా చదివేసి పూజ అయితే కంప్లీట్ చేసుకోవడమే. అంటే త్వరగానే అయిపోతుంది. రామదేవుని కథ విషయానికి వస్తే అంటే 5 లక్షవారాలు 5 ఆదివారాలు అని చెప్పాను కదా, టోటల్గా 10 వారాలు అయితే చెయ్యాలి. అప్పుడే మంది కమెంట్స్లో డౌట్ ఏం అడిగారంటే ఓన్లీ లక్షవారాలే చెయ్యాలా ఆర్ ఓన్లీ ఆదివారాలే చెయ్యాలా అనేసి. అలా కాదు, 1 థర్స్డే 1 సండే అయితే చేయాలి. అంటే 1 లక్షవారం 1 ఆదివారం చేయాలి. అది ఆ వీక్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ రెండో వారం 1 లక్షవారం 1 ఆదివారం అయితే చేయాలి. టోటల్గా 10 వీక్స్ అయితే చేయాలి. దీనికి సంబంధించిన రామదేవుని బుక్ కూడా ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఫోన్లో అయినా ఉంటుంది. కొంతమందికి మార్నింగ్ చేస్తారా ఈవినింగ్ చేస్తారా అని డౌట్ ఉంది. మార్నింగ్ చేసుకుంటేనే మంచిది. పూజ అయినా శుద్ధి మీద చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అంతే. ఒకవేళ వీలు కాకపోతే ఈవినింగ్ కొంతమంది చేసుకుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు మార్నింగ్ చేసుకుంటేనే బెటర్. కిష్కింధకాండం. రామ నత సుగ్రీవత రామ గర్వతి వాలి సంహారక రామ వానర దూత ప్రేషక రామ హితకర్మ కక్షయుత రామ సమస్త లోక ధారక రామ సుందరకాండము. కవివర సత్కృత రామ తర్గని విస్తంతసక రామ. ప్రసాదాల విషయాలకు వస్తే గోధుమ నూక, పంచదార, ఆవు పాలు, కొంచెం నెయ్యి, ఆవు నెయ్యి కలిపి 5 ఉండలు అయితే చేయాలి. ఒకటి రాముల వారికి పెట్టి ముందు అన్నీ కూడాను దేవుడి దగ్గరే పెట్టాలి. పూజ అయ్యాక ఒకటి రాముల వారి దగ్గర పెట్టేసి ఇంకోటి ఇంట్లో అందరం పంచుకొని, ఇంకోటి అంటే నైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అయితే పెట్టాలి. ఇంకోటి బ్రాహ్మణులకి ఇవ్వాలి. ఇంకోటి ఆవుకైతే పెట్టాలి. చాలామందికి ఆవులకి అందరికీ పెట్టడానికి అవ్వదు కదా, సో బ్రాహ్మణులకి ఇవ్వడానికి కూడా వీలైతే ఇవ్వండి, చాలా మంచిది. ఒకవేళ బ్రాహ్మణ్స్కి ఇవ్వడానికి అవ్వకపోతే నేనేం చేస్తానంటే పాపకైతే ఇచ్చేస్తాను అనమాట. చిన్నపిల్లలు దేవుడితో సమానం కాబట్టి. రాముడి దగ్గర పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా, ఇది ఇంకా నేనైతే మా వారికి అయితే ఇచ్చేస్తాను. ఒకటైతే అందరం పంచుకుంటాము, ఇంకోటి అయితే ఆవు దగ్గర అయితే కంపల్సరీ పెట్టుకుంటాము. ఒకవేళ ఆవు దగ్గర లేకపోతే పక్షులకైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తెలిసి మీకు డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి. ఇంకా పూజ కూడాను అయిపోయింది. పూజ అయిన తర్వాత హారతి అయితే దేవుడికి ఇచ్చేసి ఇంకా హారతి అయితే తీసుకున్నాం అనమాట. చాలాసార్లు చెప్పుకుంటాను, పూజ అయిన తర్వాత కంపల్సరీ మా వారి చేత కొబ్బరికాయ అయితే కొట్టిస్తాను. ఇంటి యజమాని కొడితే ఆ పూజ ఏంటంటే అందరికీ వర్తిస్తుంది. పూజలో పాప అయితే మిస్ అయింది, మరి తప్పదు కదా, ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా పాపనైతే పంపించేశాను. సో ఇంకా మార్నింగ్ అంతా ఉపవాసమే ఉన్నాము. పూజ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాలు ఉన్నాయి కదా, సో అవైతే ప్రసాదం అయితే తీసుకున్నాము. హారతి ఇచ్చి మధ్యాహ్నం ఏమో దేవుడి కోసం ఇంకా గోధుమ నూకతో కొంచెం హల్వా అయితే చేసి పెట్టేశాను. యాక్చువల్గా బూరెలు చేయాలి, బట్ బూరెలు అయితే చేయలేదు. ఇంకా హల్వాలా చేసేసి ఇంకా దేవుడికి అయితే మధ్యాహ్నం నైవేద్యం అయితే పెట్టేశాను. రామదేవుని బుక్ కోసం కూడా చాలామంది అడిగారు. యూట్యూబ్లో పెడితే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా, సో మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్లోనే ఉంటుంది. ఒకవేళ అక్కడ దొరకకపోతే పూజ స్టోర్లో అయినా తీసుకోవచ్చు. ఒకవేళ పూజ స్టోర్లో కూడా దొరకకపోతే మనకి నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేసినా సరిపోతుంది. నేను ఇప్పుడు అందులోదే చదివాను, గూగుల్లో సెర్చ్ చేసినా ఉంటుంది. నా బుక్ ఎక్కడో మిస్ అయింది. బుక్ కోసం కూడా డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా దేవుడి దగ్గర కొబ్బరికాయ అవి నైవేద్యం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అదేనండి, చాలా సింపుల్గా చేసుకుంటాను రాముల వారి పూజ కూడాను. ఈ పూజనే కాదు, ఏ పూజ అయినా చాలా సింపుల్గా చేసుకుంటాను. పూజ చేయడం మాత్రం మానను.
రాముల వారి ప్రసాదానికొస్తే ఆల్రెడీ చెప్పుంటాను. ఇంకా మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటాను. అండ్ ఈవినింగ్ అయితే చెప్పాను కదా! ఇక్కడైతే రాముల వారి పూజ అయితే చేస్తున్నామని చెప్పి. సో, ఇంకా వాటి కోసం అయితే ప్రసాదం కోసం ఇంకా ఇక్కడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. మన సైడ్ ఏంటంటే పానకం, వడపప్పు, బెల్లం కలుపుతాం కదా! సో, ఇక్కడ కర్ణాటక స్టైల్‌లో ఏంటంటే దోసకాయ, క్యారెట్ ఇవన్నీ వేస్తారనమాట. పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడాను వడపప్పులో కలుపుతారు. పానకం అయితే కామన్‌గా ఉంటుంది. ఇంకా మిగతాది దోసకాయ, పెసరపప్పు అదైతే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. నేను కూడా ఫస్ట్ టైమే చూడటము. పెసరపప్పు నానబెట్టారు. పాప స్కూల్ నుండి కూడా వచ్చేసింది. ఇంకా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఈవినింగ్ ఆల్రెడీ చెప్పాను కదా! శోభయాత్ర అయితే ఫస్ట్ స్టార్ట్ చేశారు. దేవుని పటం పట్టుకొని ఇంకా అపార్ట్మెంట్ చుట్టూ అయితే తిరిగాము. ఆ రోజు శారీస్ అయితే వైట్ శారీస్ కట్టుకుందాం ట్రెడిషనల్‌గా అని చెప్పేసి ముందే అనుకున్నాము. ఇంకా ఎవరి దగ్గర ఆ కలర్ శారీస్ ఉంటే ఇంకా ఆ పరంగా అయితే అందరం కట్టుకున్నారు. పూజ కూడా అయిన తర్వాత కోలాటం అయితే చేశాము. ఫస్ట్ టైమ్ ఇదైతే నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోలాటం చేయటం. అసలు రాదు. బట్ అలాగా ఉంటాయి కదా వీడియోస్ అవి ఇవి చూసుకొని అలా ప్రాక్టీస్ చేసాం. ప్రాక్టీస్ అంటే ఏం లేదు. ఏ సాంగ్ వచ్చినా ఈ స్టెప్స్ చేయాలి అని అనుకున్నామనమాట. సో, అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని చెప్పి. బట్ ఫస్ట్ టైమ్ ఎలా వస్తది అనుకున్నాము. సో, ఇంకా అందరం అయితే చేసాము. ఇంకా మాతో చూసి ఇంకా చాలామంది యాడ్ అయ్యారు. పిల్లలు గానీ, పెద్దలు గానీ, ఇంకా వయసున్న వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు గానీ, జెంట్స్ గానీ అందరూ కూడాను ఇంత వస్తదని మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొన్ని సాంగ్స్‌కి ఇలా చేద్దాము అనేసి అనుకున్నాము. కొన్ని సాంగ్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని, సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంకా సాంగ్స్ వస్తూనే ఉన్నాయి. మేము అలా చేస్తూనే ఉన్నాము. సో, ఫస్ట్ అయితే కోలాటం అయిన తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఈ కోలాటం అయితే చేశాము. సాంగ్స్ అయితే ఏమీ పెట్టట్లేదు. కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పి. సో, మాక్సిమం అన్నీ కూడాను రాముల వారి సాంగ్సే పెట్టుకున్నాము. లాస్ట్‌లో కృష్ణుడి సాంగ్స్ పెట్టాము. అన్నీ కూడాను దేవుడి సాంగ్సే. ఏవి కూడా వేరే ఏ సాంగ్స్ అయితే పెట్టలేదు. ఎవ్వరము పెర్ఫెక్ట్ కాదు. కొన్ని స్టెప్స్ అనుకోని ఏ సాంగ్‌కొచ్చినా ఈ స్టెప్స్ అయితే ఫాలో అయిపోదామని అనుకున్నాము. సో, యాజ్ ఇట్ ఈజ్ అదే ఫాలో అయ్యాము. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత వస్తదని. బట్ చాలా వచ్చింది. స్టెప్స్‌కి ఈ కోలాటం సింక్ చేయడము ఒక ఎత్తు. సో, అది బాగా మ్యాచ్ అయింది. చిన్న చిన్న వీడియోస్ అయితే విత్ సాంగ్స్ అయితే నేను నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అయితే పెట్టాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ చూడొచ్చు. ఐడీ కూడాను పావని మోదుగు వలస అని ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ.
కోలాటం అయిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికి పానకం ముందు రోజే కరగపెట్టి పెట్టారు. సో, ఇంకా అదైతే వాటర్ అంతా యాడ్ చేసి ఇంకా డైల్యూట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏ పని కూడాను ఒక్కరు చేస్తే అవ్వదండి. అందరం కలిపి చేస్తేనే ఎంతటి పనైనా సరే ఈజీగా అవుతుంది. ఫస్ట్ ప్రసాదం ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేసి మిగతా వారికి అయితే పంచిపెట్టడం అయింది. జెంట్స్ అని లేదు, లేడీస్ అని లేదు, అందరూ కూడాను చేయి వేశారనమాట. సో, ఇలాంటి టైంలో జెంట్స్ అని లేడీస్ అని చూసుకుంటే పనులు అవ్వవు కదా. సో, అందరు కూడా హ్యాండ్ వేశారు. అందరు కూడా కలిపి చేసుకున్నాం అనమాట. ప్రసాదాలు కానీ పానకం కానీ అన్ని డిస్ట్రిబ్యూషన్ కూడాను. మీ ప్రసాదాలు చేసే టైంలో పిల్లలైతే కోలాటం ఆడుకుంటున్నారు. సో, వాళ్ళకి కూడా సాంగ్స్ పెడితే కోలాటం అయితే చేశారు. అసలు పిల్లల చేత కూడా ప్రాక్టీస్ ఏం చేయించలేదు. ట్రెడిషనల్ వేర్ వేసుకొని రండి అన్నాము. సో, అందరు కూడా చాలా మంచిగా డ్రెస్ కోడ్ ఫాలో అయ్యారు. ఇక్కడైతే నేను తులసాకు వేస్తున్నాను పానకంలో. సో, ఇక్కడ కొంతమంది ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా. సో, దోసకాయ, క్యారెట్ ఇంకా నిమ్మకాయ అంతా కూడా కలుపుతున్నారు. అన్నీ కూడా ముందు కట్ చేసి పెట్టుకున్నాం. ముందు నుంచి ఏది కలపలేదు. ఎందుకంటే వాటరీగా అయిపోతుందని. సో, దేనికి దానికి సెపరేట్గా ఉంటే లాస్ట్కి ఇంకా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసే టైంకి అన్నీ ఒకసారి మిక్స్ చేసి ఇంకా పానకం కానీ ప్రసాదం కానీ అందరూ కూడాను కలిపి చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ ఇయర్ అలా అయ్యింది శ్రీరామనవమి. ఈ ఇయర్ అయితే ఇలా అయ్యింది. సో, మనకి తెలీదు ఇయర్ ఇలా అవుతుంది అని. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా జరుగుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకోలా జరగవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో మనం కూడా ఉండాలి. ఇక్కడ చూసారా పెద్దవాళ్ళు కూడాను ప్రసాదం అయితే పంచుతున్నారు. ఇంకా వాళ్ళు ప్రసాదం పంచుతున్నారు కదా. మేము ఇంకా కోలాటం అయితే మళ్ళీ జాయిన్ అయిపోయాం. అంటే అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి పెట్టేశాము. ఇంకా అందరు తీసుకుంటున్నారు. సో, ఇంకా మేమైతే కోలాటం అయితే ఆడుతున్నాము. ఓన్లీ తెలుగు వాళ్ళే లేరు, అన్ని రిలీజియస్ ఉన్నారు. అంటే అందరూ కూడా ఉన్నారనమాట. మేము సెపరేట్గా చేసుకునేది ఏమీ లేదు. ఇక్కడ అందరూ కలిపి చేసుకుంటున్నాము. తెలిసిందే కదా అపార్ట్మెంట్లో అందరూ ఉంటారు. సో, అందరం కలిసే చేసుకుంటాము. ఫెస్టివల్ అనే కాదు, ఏ ఫెస్టివల్ అయినా సరే అందరం కలిసే చేసుకుంటాము. నేనైతే ఫస్ట్ టైం కోలాటం డ్యాన్స్ చేయడము అసలు ఎప్పుడు కూడా చేయలేదు. జస్ట్ వీడియోస్లో అలా చూసి చేయటమే. మరి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకు తెలీదు. బట్ చాలా వరకు ట్రై చేశాము. ఆల్మోస్ట్ 2 to 3 hours నాన్ స్టాప్గా ప్రసాదం చేస్తూ కోలాటం చేస్తూనే ఉన్నాము. ఇలాంటి టైంలోనే కదా చేయగలము. నార్మల్గా మనకి స్టేజ్ మీద చేయమంటే ఎవరం చేయలేము. అందరికీ షై ఫీలింగ్ ఉంది. చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ షై ఫీలింగ్ ఉంది. బట్ ఇలాంటి టైంలో ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ చేసుకోలేమని చెప్పి అందరూ కూడాను పార్టిసిపేట్ చేశామన్నమాట. తర్వాత అయితే కపుల్స్గా చేసాము. ఇక్కడ ఏది కూడాను సినిమా సాంగ్స్ అయితే లేదు. అన్నీ కూడాను రాముల వారి కోలాటం సాంగ్స్ ఉంటాయి కదా. భద్రశైల, రామచంద్ర, ఇంకా చూడరండమ్మ, ఈ సాంగ్స్ అన్నీ ఉన్నాయి కదా. సో, ఈ సాంగ్స్కి అయితే చేసాము. ఇంకా కొన్ని కృష్ణుడు సాంగ్స్కి చేసాము. రఘుకుల తిలక సాంగ్స్ చేసాము. ఇలా చాలా సాంగ్స్ ఉన్నాయి. కోలాటం అంటే చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో సింక్ అవుతాయో సో వాటికి తగ్గట్టు అయితే చేసాము. ఈ టైంలో కూడా నేను మా వారితో కలిపి డ్యాన్స్ చేయలేదు. సో, ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయితే సంక్రాంతి వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాను. సో, అక్కడైతే చాలా షై ఫీల్ అయ్యాను, చేయలేకపోయాను. అండ్ ఉగాదిలో చిన్న గేమ్ ఫన్లో అయితే చేశాను. నెక్స్ట్ ఈ టైంలో అంటే కోలాటం ఇది సెకండ్ టైం అనమాట నేను చేస్తున్నాము. సో, నేను ఎప్పుడు కూడాను మా వారి కలిపి అయితే ఎప్పుడు కూడాను డ్యాన్స్ అయితే చేయలేదు. పేరుగా స్టేజ్ మీద కానీ ఆర్ ఇంట్లో కానీ ఎప్పుడు కూడా మేము నార్మల్గా డ్యాన్సెస్ అయితే కాదు. ఇద్దరం కూడా చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్స్. అంటే బయట చెయ్యాలి అంటే కొంచెం షై ఫీల్ అవుతాము. బట్ ఇప్పటికి కూడా మేము ఆ షై ఇంకా పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇప్పటికీ చేయలేము అని చెప్పి ఇంకా డేర్ చేసి అయితే చేసాము.
కొన్ని మూమెంట్స్ ప్రీషియస్గా ఉంటాయి, అందులోనే ఇది కూడాను. ఇప్పుడు చేయలేనిది ఎప్పుడో ఒకసారి చేస్తే మెమొరీగానే ఉంటుంది నా పరంగా అయితే. రెగ్యులర్గా చేసేవారికి ఇవి కాకపోవచ్చు, బట్ ఎప్పుడో ఇలాగా చేసేసరికి అవి మెమొరీ లాగే ఉంటుంది. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ప్రసాదం, వడపప్పు, పానకం అవి ఉన్నాయి కదా, సో బయట కూడా పంచారు జెంట్స్ అందరు కలిపి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.